నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించడానికి ఎన్విడియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్య శిక్షణ పొందుతారని వెల్లడి. సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న మంత్రి నారాయణ. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శ. హరిత బేర్మ పార్కులో యోగాంధ్ర కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న యోగా ఔత్సాహికులు. ఒక్క మాసమే కాదు, ప్రతిరోజు యోగా సాధన చేయాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యా. రాష్ట్రంలో నూతనంగా నిర్మించబోయే ఇరిగేషన్ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం. ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించడానికి ఎన్విడియోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మౌలిక సదుపాయాలు, పరిశోధన సామర్థ్యాలను రూపొందించడానికి ఎన్విడియోతో కలిసి భారతదేశంలో మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని వివరించారు. భారతదేశ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాహసోపేతమైన చొరవను స్వాగతిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించడానికి ఎన్విడియోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పాఠ్యాంశాలు, శిక్షణ కోసం ఎన్విడియా సంస్థ మద్దతుతో రాబోయే 2 సంవత్సరాలలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందుతారన్నారు. రాష్ట్రం నుంచి 500 ఏఐ స్టార్టప్లు ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమరను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్ ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్ మీడియా సాక్షిలో అంత ఘోరంగా మహిళల్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం దిగజారుడు తనానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. అమరావతిపై విషం చిమ్మేందుకే జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్ ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించనని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రం మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి బేషారాతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో మహిళల్ని హింసించే మందులేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయరోగం పూర్తిగా నయం చేస్తామని హెచ్చరించారు. వానుని లేలేత కిరణాలు ప్రకృతిని పలకరించే వేళ కృష్ణమ్మ చెంత హరిత బేర్మ పార్కులో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యా అన్నారు. యోగాను ఒక్క మాసానికే పరిమితం చేయకుండా ప్రజలు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకుని సూచించారు. యోగాసనాలతో ఒక్క శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యము సొంతమవుతుందని పేర్కొన్నారు. హరిత బెర్మ పార్క్ లో జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ, ఆయుష్ శాఖ, విఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమంలో జేసీ ఇలఖ్యా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర పాల్గొని యోగాసనాలను అభ్యసించారు. అనంతరం జేసీ ఇలఖ్యా మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగాసనాల సాధనతో కొత్త ఉత్సాహం వచ్చిందని, తాను రోజు యోగా సాధన చేస్తానని, ప్రజలందరూ తమకు వీలైనంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు. యోగాసనాలతో ఒక శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యము సొంతమవుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇదే విధంగా పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు జిల్లాలో ఇప్పటికే గాంధీ హిల్, పవిత్ర సంగమం, పర్యాటక ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారని, ఆదివారం దాదాపు 2,000 మందితో నదిముఖ పర్యాటక ప్రాంతమైన బెర్మ పార్క్ లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇది కూడా మన నడుము, వీపు, అలాగే కాళ్ళ యొక్క కండరాలకు ఎంతో బలాన్ని ఇస్తుంది శశాంకాసనము. నిదానంగా చేతులను వెనకకు తెచ్చుకుంటూ శరీరాన్ని పైకి చక్కగా నిటారుగా పైకి తెచ్చుకొని, కాళ్ళని దగ్గరికి తెచ్చుకొని అందరూ వజ్రాసనంలో విశ్రాంతి, రిలాక్స్. చేతులను భుజాలకు సమాంతరంగా చాపి అరచేతులు ముందుకు చూస్తూ ఉండాలి. ఇప్పుడు కుడివైపు చేస్తాను. అందరూ కూడా కుడివైపు చేసినప్పుడు కుడి పాదాన్ని కొంచెం ఇట్లా టర్న్ చేయండి రైట్ సైడ్ కి. ఇప్పుడు కుడివైపుకి వంగుతూ కుడి చేతితో కుడి
మనకి టూరిస్ట్ డెస్టినేషన్స్లో యోగా చేయాలి అని చెప్పారు. సో దానివల్ల మనం బర్మ్ పార్క్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ బర్మ్ పార్క్లో మనం ఈరోజు యోగా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2,000 మెంబర్స్కి పైన మనం యోగా చేయడం జరిగింది. ఒక షేప్ కూడా ట్రై చేసాము కొత్తగా. చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి పార్టిసిపేషన్ ఈరోజు మనం చూసాము. ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, ఎన్సీసీ, ఇంకా నర్సింగ్ స్టూడెంట్స్, నార్మల్ పబ్లిక్ అందరూ కూడా వచ్చారు. అండ్ ఇక్కడ బర్మ్ పార్క్లో ఇప్పుడు రెనోవేషన్ ఇప్పటివరకు ఉండేది, ఇప్పుడు అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. ఇక్కడ అంటే ఎన్టీఆర్లో చాలా పార్క్స్ ఉన్నాయి, కానీ ఇదే మనకి రివర్ ఫ్రంట్లో ఉన్న ఒక పార్క్. సో ఈ పార్క్ కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు. ఇంకా కూడా చాలామంది విజిట్ చేయాలి. అండ్ యోగాని కూడా ఇప్పుడు ఈ యోగా మంత్ మాత్రం కాకుండా మనం ఎప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నా కోరికలు ఏంటంటే అందరూ కూడా దయచేసి యోగా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ మీకు ఎంత టైం దొరుకుతుంది అంత టైం చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు 19th డే ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించిన సెలబ్రేషన్స్ 19th డే. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో బర్మ్ పార్క్లో ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం చేపట్టాము. దాదాపుగా 1000 మంది యోగా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం అందరూ అనుకున్నట్టు ఆల్రెడీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని సచివాలయంలో కూడా కాంపిటీషన్స్ అయిపోయినాయి. వచ్చే 2 వీక్స్లో 21st జూన్కి అన్ని తయారీలు కూడా జరుగుతున్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా యోగా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ నేర్చుకోవాలని ఒక సందర్భంగా ఈరోజు మంచిగా కృష్ణా నదీ తీరంలో యోగా చేయడం జరిగింది. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు అలాగనే ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎఫర్ట్ పెడుతూ ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తూ అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేయడానికి అన్ని మోటివేషన్తో ఈరోజు చేయడం జరిగింది. ఎన్సీసీ నుంచి పిల్లలు కూడా రావడం జరిగింది. అలాగే టూరిజం డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేశాము. సో ప్రతి సచివాలయంలో కూడా చాలామంది బయట వచ్చి అక్కడే ఒక ప్రతి ట్రైనర్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ట్రైనర్స్తో నేర్చుకుని యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవడానికి మీరు కూడా ముందు రావడాన్ని కోరుతున్నాను. సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని, రాష్ట్రాల అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకమైనదని మంత్రి నారాయణ అన్నారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ ను ఎంతో అద్భుతంగా చేస్తున్నారని, ఇక్కడికి వచ్చిన తర్వాత తాను రిలాక్స్ అయ్యారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, 10 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ ను ఎంతో అద్భుతంగా చేస్తున్నారని, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారని, ఇక్కడికి వచ్చిన తర్వాత తాను రిలాక్స్ అయ్యారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. 80 అడుగుల ఎత్తులో గేట్వే ఆఫ్ నిర్మాణం చేశారని, 10 ఏళ్ల వరకు ఎవరూ కదపలేని విధంగా నిర్మాణం చేశారన్నారు. రోల్డ్ గోల్డ్, కలంకారీ వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారని, సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. 24 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారని, 2018లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ కు 10 లక్షల మంది వచ్చారని, ఈసారి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని, రాష్ట్రాల అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకమైనదని మంత్రి నారాయణ అన్నారు. సార్ అందరు క్లియర్ చేయాలి సార్. ల్యాండింగ్ ఉంది, క్లియర్ చేయాలి సార్. మీడియాలో ఖాళీ. నిజంగా ప్రతి ఒక్కరు ఈరోజు చాలా బిజీగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యాపారాల్లో కావచ్చు, లేదా ఉద్యోగాల్లో కావచ్చు. ఇప్పుడు నేను తీసుకుంటే నేను కూడా 24 గంటలు బిజీ. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కొంత రిలాక్సేషన్ ఉంటుంది. నిజంగానే నేను ఇవాళ దాదాపు 1 సంవత్సరం రిలాక్స్ అయ్యా. అలాంటి ఏర్పాటు కొల్లు రవీంద్ర గారు చక్కగా చేశారు. ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి మీటింగ్లో ఒకటే చెప్తారు, రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ కావాలంటే పర్యాటక రంగం డెవలప్ కావాలి. ప్రపంచంలో అనేక దేశాలు డెవలప్ అయిన దాంట్లో మెజారిటీ జీడిపి వాళ్ళ రాష్ట్ర ఆదాయం పర్యాటక రంగం నుంచి వస్తుంది. యువతకు వచ్చే ఉద్యోగాలన్నీ పర్యాటక రంగమే. ఈరోజు సింగపూర్ తీసుకుంటే సింగపూర్లో వాళ్ళకి వచ్చే జీడిపిలో పర్యాటక రంగం ఎక్కువ. అనేక దేశాలు అదే ప్రతి మీటింగ్లో అదే మాట్లాడతారు. 2014-19లో దీనికి హై ప్రయారిటీ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. కానీ ఒక్క విషయం గత ప్రభుత్వం మర్చిపోయింది. వాళ్ళకి ఆర్థిక వ్యవస్థను ఎలా పెంచాలో తెలియదు, రాష్ట్ర ఆదాయం ఎలా పెంచాలి, యువతకు ఎలా ఉద్యోగాలు తెప్పించాలి తెలియదు. సర్వనాశనం చేశారు. 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. ఎవరు కట్టాలి? మనమే.
మనం కట్టే ట్యాక్సుల్లో ఈరోజు ప్రభుత్వం కడుతుంది. ఆర్థిక వ్యవస్థ నడపటం ఇష్టం లేకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. దానికి ఉదాహరణ ఈ మచిలీపట్నంలో ఈ బీచ్ ఫెస్టివలే. ఇది 2018లో కండక్ట్ చేశారు. మళ్ళా 2024లో ఈ బీచ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి ఇక్కడ. అంటే గత 5 సంవత్సరాల్లో ఈ బీచ్ ఫెస్టివల్ జరపలా. అంటే ఆర్థిక వ్యవస్థ ఎలా డెవలప్ చేయాలనేది గత ముఖ్యమంత్రికి తెలియదు అనేదానికి ఇదే ఉదాహరణ. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇట్లాంటి ఎన్నో అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ మరియు ఈ యొక్క జిల్లా మంత్రివారు కొల్లు రవీంద్ర గారి యొక్క వాళ్ళ యొక్క కృషితో ఖచ్చితంగా ఈ మచిలీపట్నం బీచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ అవుతుందని, దానికి కూడా అమరావతి క్యాపిటల్ సిటీ మంత్రిగా నా వంతు కృషి చేస్తానని ఈరోజు మీ అందరితో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం కల్పించిన అందరికీ. రాష్ట్రంలో నూతనంగా నిర్మించబోయే ఇరిగేషన్ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రేషన్ కార్డులను రద్దు చేసి నగదు పంపిణీ చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని సూచించారు. సీజ్ ది షిప్ అన్న పవన్ అక్రమ బియ్యం లారీలను సీజ్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి పట్ల విషం చిమ్మడం వైసీపీకి తగదని రామకృష్ణ హితవు పలికారు. దాదాపు 82,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు నిర్మించాలి. దానికోసం ఈ అసలు పేరు చెప్పాలంటేనే మేమే తెలుసుకొని చెప్పాల్సి వస్తుంది. మరి ఇంకా అది వాళ్ళు ఈసారి వాళ్ళు చెప్తే కానీ మాకు కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎట్లయితే ఢిల్లీ ముంబై నేషనల్ హైవేని వాళ్ళు అక్కడ నిర్మించారో ఆ పద్ధతుల్లో ఇది కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ తర్వాత డబ్బులు వసూలు చేసుకునే పద్ధతుల్లో దీన్ని నిర్మించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, మేమేదో ప్రతిపక్షం కాబట్టి విమర్శించడం కాదు, మీరు ఏకపక్షంగా చేయడం వల్ల తెలంగాణలో జరిగిందే ఇక్కడ కూడా పునరావృతం అవుతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాకు ఎదురు లేదనే పద్ధతుల్లో అక్కడ దాదాపు అక్కడ కూడా సేమ్ ఇదే 81,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు టేకప్ చేశారు. 81,000 కోట్లు. ఇప్పటికి 103,000 కోట్లు ఖర్చు చేసినామంటా ఉన్నారు. అయినా కంప్లీట్ కాలే. ఇవాళ 2024 ఎస్టిమేట్స్ ప్రకారము 1,47,427 కోట్ల రూపాయలు దానికి అవసరం అవుతుందని చెప్పి చేస్తారు. దీనిపైన కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. దీనిపైన అనవసరంగా ఖర్చు పెట్టారు, దీన్ని ఇంత చేయాల్సింది లేదు, అనేక అవకతవకలు జరిగాయని చెప్పి కాగ్ కూడా చెప్పింది. ఇవాళ నూతనంగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం దానిపైన కమిషన్ వేసింది. కమిషన్ వేసిన తర్వాత ఇప్పుడు కమిషన్ ముందు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ జాతి పితనని చెప్పుకునే కేసీఆర్ కూడా అక్కడ పోయి ఇప్పుడు బోన్లో నిలబడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మీరు ఇష్యూ అన్ని టేకప్ చేసి చివరికి మీ నెత్తి మీద తెచ్చుకుంటా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే పనే చేస్తూ ఉన్నాడు. నువ్వు అంత పెద్ద ప్రాజెక్టు గురించి నువ్వు తీసుకునేటప్పుడు డిస్కస్ చేయి, అందరితో తప్పేముంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, అందరి అభిప్రాయాలు తీసుకో. ఆల్రెడీ వాళ్ళ ప్రజలు ఈ నెల 19న రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపన చేస్తారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలకు పెట్టుబడుల కింద కేంద్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక ఆర్థిక సహాయం నిధులు 97 కోట్లు ఈ ప్రాజెక్టుకు మంజూరయ్యాయన్నారు. ఈ నెల 19న రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో రాజమహేంద్రవరానికి, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సౌభాగులు రానున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే హేవాలాక్ వంతెన,
కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్యమ్మ ఆలయం సరికొత్తగా దర్శనమిస్తాయన్నారు. ఈరోజు వివిధ శాఖలతో జరిగినటువంటి సమీక్షలో సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బుచ్చి చౌదరి గారు, రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాజమండ్రికి పర్యటనకు ఇచ్చేస్తున్నటువంటి సందర్భంగా 3 ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు, మన పార్లమెంట్ సభ్యులు, వారిద్దరూ కలిసి రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా బుచ్చే చౌదరి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ప్రారంభించటం, అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజనగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీని శంకుస్థాపన చేయటం, ఈ కార్యక్రమాలని చేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, పార్లమెంటు సభ్యులు ఇద్దరు వస్తున్నారు. వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ విధంగా ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాలను రూపుదిద్దాలనేటువంటి అంశాల మీద వివిధ శాఖల అధికారులతోటి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శరత్ గారు వచ్చారు. వారు కానీ, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. 19వ తారీఖున అనుకున్నటువంటి ఈ కార్యక్రమం బహుశా 1-2 రోజులు అటు ఇటుగా జరగచ్చు. 19వ తారీఖున మనకి కేబినెట్ మీటింగ్ ఉంది కనుక దాన్ని ఏ రకంగా ప్రత్యామ్నాయమైనటువంటి డేట్ ఏ రకంగా నిర్వహించుకోవాలనేటువంటిది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా విద్యార్థులకి, పర్యాటకులకి, అదేవిధంగా అటవీ సంరక్షణకి ఉపయోగపడేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కనుక వీటిని విజయవంతం చేసుకోవడానికి అధికారులు, రాజకీయ ప్రతినిధులు కలిసి ఏ రకమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీదే పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి. ప్రైవేటు స్వయం పాలిత ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యూనివర్సిటీల ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సాధించాలని ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీటీపీ ఐఈఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంవి బ్రహ్మానందరెడ్డి కోరారు. కాకినాడ జేఎన్టీయూ, విజయనగరం జేఎన్టీయూ పరిధిలోని పలు కళాశాలల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. క్వాలిటీతో కూడిన విద్యను అందించాల్సిన ప్రభుత్వం యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలో జరుగుతున్న విద్యా బోధనపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీటీపీ ఐఈఏ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఏపీటీపీ ఐఈఏ అధ్యక్షుడు డాక్టర్ ఎంవి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని కళాశాలలో అనేక మంది ఫేక్ పీహెచ్డీలతో ఉన్నత స్థాయి పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. ఆధారాలతో సహా బీసీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అర్హత లేని వారు చేస్తున్న బోధన ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ పరిధిలోని 245 కళాశాలలో ఒక్క కళాశాల పైన కూడా చర్య తీసుకోలేకపోతే ఉన్నతాధికారులు ఎందుకని ప్రశ్నించారు. ఐఎమ్ డాక్టర్ ఎంబి బ్రహ్మానందరెడ్డి, ఏపీటీపీఐ ప్రెసిడెంట్, ఏపీటీపీ అంటే ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషనల్ ఎంప్లాయీస్ అసోసియేషన్. మెయిన్ ఎజెండా ద ఎడ్యుకేషన్ క్వాలిటీ. ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా ఏమీ జరగట్లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ ద జేఎన్టీయూ కాకినాడ. జేఎన్టీయూ కాకినాడలో మనము చాలా అప్లికేషన్లు పెట్టాము, ఏమీ జరగట్లేదు. ఒకటి నెంబర్ 1 ఏంటంటే జేఎన్టీయూ కాకినాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఫిలియేటెడ్ కాలేజీలో సంథింగ్ ద ఫేక్ పిహెచ్డీస్ అండ్ ఎంటెక్ అదే కాలేజీలో చేస్తా అతన్ని ప్రిన్సిపల్గా చేశారు. అది లాస్ట్లో పేరు చెప్తాను. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో గైడ్షిప్ ఇచ్చారు. గైడ్షిప్లో ఇద్దరు, ఒకటి పతాంజలి, ఒకటి దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ను ఆల్రెడీ గైడ్షిప్ నుంచి తీసేశారు. పతాంజలి అంటే కొనసాగిస్తున్నారు. లాస్ట్ టైం పతాంజలిది వెరీ క్లియర్గా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సాయిబాబా ఉన్నప్పుడు
ఎంసీఏ మీద మేము రాటిఫై చేసామన్నారు, ఇప్పుడు సిఎస్సిలో మళ్ళీ వచ్చేసి గైడ్స్ ఇప్పించారు. ఇట్స్ నాట్ పాసిబుల్, అది చేయకూడదు, అది చాలా రాంగ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా జేఎన్‌టూ కాకినాడ ఈ నోస్ వెరీ వెల్, అన్నీ తెలుసు. వీసీ గారికి ఇచ్చాం, లాస్ట్ ఇన్ఛార్జ్ వీసీ మురళీకృష్ణ గారు ప్లస్ రవీంద్రనాథ్ రిజిస్టర్ అండ్ యేసురత్నం ఆడిట్ సెల్, వీళ్ళందరికీ మేము అప్లికేషన్లు ఇచ్చాం. కానీ దాన్ని ఏమీ చేయడం లేదు, ఏమీ జరగట్లేదు, శూన్యం. మేము ఆల్రెడీ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇప్పటికీ 14 మెయిల్స్ పెట్టాం, ఇంతవరకు ఏం లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పెట్టాం, లోకేష్ గారికి కూడా పెట్టాం, లోకేష్ గారికి కూడా 8-9 మెయిల్స్ పెట్టాం, నాట్ రిప్లై. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడిగారు అన్నారు యూనివర్సిటీని, దాంట్లో ఏం జరిగింది ఏంది అనేది ఏం లేదు. ప్రిన్సిపాల్గా అదే కొనసాగుతున్నాడు యూనివర్సల్ కాలేజీలో. ఈయన పతాంజలి సేమ్ గైడ్షిప్ అదే కొనసాగుతున్నాడు. అంటే అఫిలియేటెడ్ కాలేజ్ 245 కాలేజీలు ఉంటే ఒక్క కాలేజీ మీద యాక్షన్ తీసుకోలేకపోతే జేఎన్‌టూ ఎందుకు? మురళీకృష్ణ గారికి పదే నేను పర్సనల్గా వెళ్ళి జేఎన్‌టూ కాకినాడకి వెళ్ళి చెప్పాను, రవీంద్రనాథ్ గారికి చెప్పారు. రవీంద్రనాథ్ గారు ఏమంటారు, పర్సనల్, ఇది పర్సనల్ అండి, ఇది మేము చెప్పనీకి లేదు. పర్సనల్ ఏంటండి, శాలరీలు తీసుకుంటున్నారు, ప్రజల కోసం పనిచేయాలి, స్టూడెంట్స్ కోసం పనిచేయాలి, క్వాలిటీ కోసం పనిచేయాలి. జేఎన్‌టూ కాకినాడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? జేఎన్‌టూ కాకినాడ ఒక అనకుండా, అంటే కరప్షన్లో పెద్ద ముద్ర పడిపోయింది. ఎవరికైనా తెలుసండి, ఇంతవరకు పేపర్లు చాలా ఇచ్చాయి, మీకు కూడా యూ నో వెరీ వెల్, పేపర్లో చాలా వరకు వచ్చింది కాకినాడ గురించి. నేనే లాస్ట్ టైం కాకినాడలో వేశాను, రాటిఫికేషన్ విషయంలో, ఎఫ్ఎఫ్సి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విషయంలో కూడా చాలాసార్లు మెసేజ్లు ఇచ్చాము. పేపర్లో డైరెక్ట్ నా ఫోటోతో వీసీ గారితో సహా వేశారు. అయినా కాపులను 9వ షెడ్యూల్ ప్రకారం బీసీల్లో చేర్చారని అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ గొర్రెపాటి అర్జునరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపులు ప్రముఖ పాత్ర వహించారని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటివరకు కాపు కార్పొరేషన్ కి నిధులు మంజూరు చేయకపోవడం కాపులకు ద్రోహం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఓటమికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత కాపు జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చాలన్నారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపులు ప్రముఖ పాత్ర వహించారన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటివరకు కాపు కార్పొరేషన్ కి నిధులు మంజూరు చేయలేదన్నారు. నామినేటెడ్ పదవులు కాపు సామాజిక వర్గానికి కూడా కేటాయించారన్నారు. అన్ని సామాజిక వర్గాలతో పోలిస్తే కాపు సామాజిక వర్గం ఎంతో వెనకబడి ఉందని, ఓట్లు వేసి గెలిపించినందుకు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలన్నారు. కాపు విద్యార్థులు ఉద్యోగాలలో పురోగతి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ సమస్యలు పరిష్కరించుకుంటే కాపు జేఏసీ నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. నా పేరు ఆలా తారక రామారావు అండి, అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్. ఈ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ కాపుల్ని ఒక ఓటు బ్యాంక్గానే గుర్తించి ఓట్లు వేయించుకుని ఏరు దాటిన తర్వాత ఏరు మల్లన్న, ఏరు దాటి తెప్పమల్లన్న అన్నట్టుగా కాపులకి రావాల్సినటువంటి కాపు సంక్షేమ నిధులు కానివ్వండి, కాపు రిజర్వేషన్ కానివ్వండి, అట్లాగే అన్ని కార్పొరేషన్లు ఫిలప్ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చైర్మన్ పోస్టును మాత్రమే వేసి సంవత్సరం అవుతున్నా కానీ బాడీని ఏర్పాటు చేయకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటున్నానంటే ఈ కాపు కులస్తులు అనే మేము ఏ ప్రభుత్వాన్నైనా సరే గద్దెనెక్కించడానికి కానీ గద్దెని దించడానికి కానీ ముఖ్య భూమిక వహించేటటువంటి కాపు కులస్తులం. మేము ఎవరికైనా కానీ మంచి చేసి ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. అట్లాగే మేము ఆశతో ప్రభుత్వం వస్తే. నా పేరు గొర్రెపాటి అర్జునరావు, అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ని. ఈ అత్యవసర సమావేశం ఎందుకనగా 2 సంఘటనలు మా మనసును కలిచివేశాయి. ఒకటి, అంతర్వేదిలో రంగా గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం. 2, తుని ఘటనలో కేసు కొట్టివేసిన తర్వాత కాపులని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరలా దాన్ని అప్పీల్ చేయడానికి కొంతమంది కుట్రపూరితంగా జీవో తయారు చేయటం, తర్వాత కాపులు తిరగబడిన వెంటనే దాన్ని ఉపసంహరించుకోవటం జరిగింది. అలాగే గతంలో
కాపులు పోగొట్టుకున్న రిజర్వేషన్ని తిరిగి సాధించే విధంగా మేము యావత్ కాపు జాతిని. పేరు సంకటి లక్ష్మణరావు, అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ని. అలాగే ఈరోజు ఈ యొక్క ముఖ్య సమావేశం జరగడానికి ముఖ్య కారణం కాపు కార్పొరేషన్ పెట్టి దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ ఈరోజు వరకు కాపు కార్పొరేషన్ నుంచి ఎంత ఫండ్ రిలీజ్ అయింది, కాపులకి ఎంతవరకు సహాయం చేశారనేది ఈరోజు వరకు తెలియదు. అలాగనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని, అలాగనే కూటమి ప్రభుత్వాన్ని 26% ఉన్న కాపులు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇవాళ ఒక ముందుకు తీసుకొచ్చినటువంటి కాపులను ఇవాళ చాలా చులకన భావంతోనే చూస్తున్నారు. అలాగనే పార్టీలకి అతీతంగా అమరావతి రాజధాని కోసం భూమిలిచ్చిన మహిళలను కించపరిచే విధంగా అమరావతి రాజధాని వేశ్యలు అనడం చాలా బాధాకరమని టీడీపీ మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అమరావతి మహిళలను అవమానిస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సుమోటా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సాక్షి డిబేట్ లో రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎనలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ నగరంలోని గురునానక్ కాలనీ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, తెలుగు మహిళా కార్యదర్శి మాదాల రాజ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు నాగమణి, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుకాసి సరిత, తెలుగు మహిళా నాయకురాలు చెరుకూరి మాధవి, వీరపనేని అరుణ, లక్ష్మి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్న భారతిరెడ్డి రాష్ట్ర మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవతల రాజధాని అమరావతి అని చంద్రబాబు అంటే బ్లూ మీడియాలో వేశ్యల రాజధాని అనడమే కాకుండా కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు మంచి చెడ్డ బాగు తెలుసు, కానీ బ్లూ మీడియాకి నైతిక విలువలు పాటించడం, మహిళలను గౌరవించడం తెలియదు అన్నారు. ఏదైతే సాక్షి ఛానల్లో డిబేట్ లో కొమ్మినేని గారు, అదే రకంగా కృష్ణంరాజు గారి మాటలు మనం ఆ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు కామెంట్స్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పడానికి మాకైతే ఆ పదం వినటానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళ ఏదైతే తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులను కూడా వాళ్ళు మన రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. అలాంటి అమరావతి రైతులు కంట తడి పెట్టించే విధంగా గత 5 సంవత్సరాల్లో వారిని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడతాం, వాళ్ళ లాటరీలతో కొడతాం చూసాం. అదే రకంగా 5 సంవత్సరాలు పోనీ కష్టాలు అనుభవించారనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈ సాక్షి ఛానల్ అమరావతి మీద విషయం ఎలా చిమ్ముతుందంటే వాళ్ళు మహిళల మీద ఇష్టమైన వ్యాఖ్యలు చేయటం. ఏంటంటే అమరావతి రాజధాని ఏదో న్యూస్లో ఏదో పేపర్లో వచ్చిందంట, వేశ్యలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే మహిళల మీద ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఇప్పుడు ఉన్న ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు ఒకసారి గమనించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి మహిళా హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు మహిళలే, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు, హోమ్ మినిస్టర్ గారు వెంటనే ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు గారి మీద ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన అక్కడ డిబేట్లో పాల్గొన్న మన కొమ్మినేని గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు అది తప్పు, అలా చేయకూడదు. మరి అధికారం పార్టీలో ఉండి మేము మళ్ళీ ఇట్లా ప్రెస్ మీట్లు మహిళల గురించి పెడతామని ఊహించుకోలేదు సంవత్సరం నుంచి. కానీ గత సైకో పాలనలో 5 సంవత్సరాలు కూడా గంజాయి, డ్రగ్స్, హత్యాచారాలు, మానభంగాలు చేసిన ఒక సైకో ఛానల్, ఒక సాక్షి ఛానల్. ఆ సైకో ఛానల్లో స్త్రీలకి కించపరిచే మాట తప్ప అభివృద్ధి మాట అనేది ఆ సైకో ఛానల్లో రాదు. ఎందుకంటే నిన్న ఇవాళ అమరావతి మహిళలనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా కించపరిచినట్టు మాట్లాడి ఒక మహిళా లోకానికి ఎంత కించపరిచారంటే ఒక సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆ ఎంపీ వాళ్ళకి వెంటనే ఖండించాలా. ఉదాహరణ, మొన్న ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ మా కార్యకర్త ఏదో కన్ స్లిప్ అయిందని వెంటనే మన నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు
వెంటనే అరెస్ట్ చేసేసి తనకి జైలుకు పంపించి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అది తెలుగుదేశం పార్టీ అంటే. తెలుగుదేశం పార్టీ అంటే మహిళల మీద ఉన్న గౌరవం ఇది. అంటే మహిళలకి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారంటే ఎస్, జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డికి, ఈ సాక్షి ఛానల్ వాళ్ళకి, ఈ సాక్షి పేపర్ వాళ్ళకి గౌరవం లేదు. విజయవాడ రూరల్ మండలంలోని నున్నా గ్రామంలో డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం గరికెపాడు ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డిఎంఎఫ్ విజయకుమారి, లాంఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి తెగుళ్ల విభాగ శాస్త్రవేత్త డాక్టర్ పి కిషోర్ వర్మ, రాజమండ్రిలోని జాతీయ వాణిజ్య పంటల పరిశోధన సంస్థ నుండి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాజశేఖర రెడ్డి, డాక్టర్ ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల నుండి డాక్టర్ పి కవిత, కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ ఐ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంలో కూడా వ్యయాన్ని తగ్గించాలి, అంటే ఖర్చులు తగ్గించుకోవాలి. అంటే బంగాళాలు మన ప్రాంతానికి అవసరమైన బంగాళాలు అలాంటివి తెచ్చినప్పుడు తక్కువ ఏరియాలో వేసుకోవడం, మన ప్రాంతానికి అనువైన వంగడాలు ఏంటి. మొన్న మీకు రబీలో పిఆర్ 126 కూడా 60 బస్తాలు వచ్చింది. చాలా మంది 60 బస్తాలు ఇచ్చారు, 60 బస్తాలు ఇవ్వండి ఓట్లేడానికి. సో ఈ విధంగా మన ప్రాంతానికి ఏ అనుకూలమైన, ఏ వెరైటీ అనుకూలంగా ఉంది, ఏది మంచి దిగుబడి ఇస్తుందని చూసుకొని మనం అలాంటి దిగుబడులు సాధించాలి, అలాంటివి వేసుకోవాలి. అంతేగాని ఏదో ఎక్కడో బాగా వచ్చిందని ఎవరో చెప్తే నమ్మి చేయకూడదు. ఏదైనా కొత్తగా చేసేటప్పుడు, ప్రయోగాత్మకంగా చేసేటప్పుడు తక్కువ విస్తీర్ణంతో మొదలుపెట్టాలి. అంటే సాగు పద్ధతులు, వ్యవసాయంలో సాగు పద్ధతులు అంటే నేను సాంఘిక వ్యవసాయ పద్ధతులతో పాటు నూతన సాంకేతిక పద్ధతులను జోడించి మేళవించి చేస్తే చెప్తాను. అంటే ప్రయత్నలోపం ఉండకూడదు. ఏంటంటే మన వ్యవసాయంలో ఒకప్పుడు రైతు రోజు పొలానికి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ లో మరోసారి మంచి ఫలితాలు సాధించింది. 100 మంది విద్యార్థులు దేశీ, విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కేఎల్యూ విద్యార్థుల హవా కొనసాగుతుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేస్మెంట్స్ రికార్డు సాధించగా మేనేజ్మెంట్, వ్యవసాయ, ఫార్మసీ, ఇతర డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. శనివారం నాడు వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన సీఈఓలు బొల్లినేని సురేష్ బాబు, డాక్టర్ పి వేణుగోపాలరావు, శామ్యూల్ ఫిలిప్ బాబు, విఎస్ఆర్ ప్రసాద్, ఓరుగంటి రామచంద్ర సౌదర్ రాజనల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ఇవాళ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100% ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యూనిక్ పాయింట్. ఈ యూనిక్ పాయింట్లో మేజర్గా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్లో 2000 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs, అలాగే యావరేజ్ ప్యాకేజ్ 8.1 lakhs రావడం జరిగింది. సో దీనికి టోటల్గా ప్లేస్మెంట్స్ 7285 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్నీ కలిపి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆఫర్స్ అయితే 4828 ఆఫర్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ సీనియర్ డైరెక్టర్ ఎల్టీఐ మైంట్రీ నుంచి వస్తున్నాను. ఈరోజు ఈ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. క్యాంపస్ అంతా కూడా చక్కగా చూసాము. ఇంత స్పెండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే స్టూడెంట్స్ మీద మొత్తం గ్రీన్ క్యాంపస్గా ఒకటి పెద్ద డిఫరెంట్ హైలైట్గా చెప్పొచ్చు. చాలా చక్కటి ఇన్వెస్ట్మెంటు, హాస్టల్స్ కానీ, క్యాంపస్ కానీ, లేకపోతే వీళ్ళు చేస్తున్న పర్యావరణంలో ఈ మధ్యలో పెట్టిన ఈ క్యాంపస్ కానీ చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఈ క్యాంపస్ లాంటి క్యాంపస్ నేను బహుశా ఇంకెక్కడ చూడలేదని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదని నేను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ మీద వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కానీ, ఆ లైబ్రరీస్ కానీ, ఇంక్యుబేషన్ ల్యాబ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందు భాగంగా ఈ యొక్క ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించడానికి ఎన్విడియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్య శిక్షణ పొందుతారని వెల్లడి. సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న మంత్రి నారాయణ. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శ. హరిత బేర్మ పార్కులో యోగాంధ్ర కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న యోగా ఔత్సాహికులు. ఒక్క మాసమే కాదు, ప్రతిరోజు యోగా సాధన చేయాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖియా. రాష్ట్రంలో నూతనంగా నిర్మించబోయే ఇరిగేషన్ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం. వివాదాలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.